ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. నేటి దినమున మన యొక్క వర్తమానమును మనము కొనసాగించుదాం. సర్వాంగ కవచము, దేవుడిచ్చు సర్వాంగ కవచము. ఈ సర్వాంగ కవచమును ధరించినటువంటి బిడ్డల జీవితములో కనబడేటువంటి ఒక 3 అద్భుతమైనటువంటి కార్యాలను నేను మీ ముందు ఉంచి ఆ తర్వాత వాక్యములోనికి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటిగా, దేవుడిచ్చు సర్వాంగ కవచము ద్వారా వారి యొక్క జీవితములో వారు అనుకున్న, వారు ఆశిస్తున్న ప్రతిదీ వారు పొందుకుంటారు. మొదటగా గుర్తుపెట్టుకోండి, వాట్ దే హ్యావ్ అచీవ్, what they have desire, what they want know, they must be done through the armor of God. దేవుడిచ్చు సర్వాంగ కవచము ద్వారా వారి యొక్క జీవిత ఆశయాలు, వారి జీవిత కోరికలు, వారి జీవితములో కలిగి ఉన్నటువంటి ప్రతిదీ వారు పొందుకుంటారు. రెండవదిగా గమనించండి, దేవుడిచ్చు సర్వాంగ కవచము వలన వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, రెవెన్యూ, దే గెట్ ఆర్థికమైన వనరులను, ఆర్థికమైనటువంటి స్థితిగతులను వారు పొందుకోగలుగుతారు దేవుని యొక్క సర్వాంగ కవచము వలన. మూడవదిగా, దే ఆర్ వెరీ వెరీ హెల్తీ. వారు చాలా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కలిగి వారు జీవిస్తారని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రైస్తవుని యొక్క అభివృద్ధి ఈ లోకపరమైనది కాదు మొదటగా. రెండవదిగా, ఈ లోకపరమైనటువంటి ఆయుధాలు కాదు, ఈ లోకపరమైనటువంటి పరిస్థితులు కావు. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెనను కనబరుచుటయే క్రైస్తవుని యొక్క అభివృద్ధి. క్రైస్తవుని యొక్క అభివృద్ధి పరసంబంధమైనది. అందుకనే అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నట్లయితే అక్కడ అద్భుతమైనటువంటి అనుభవాలను దేవుడు మన కొరకు రాసి ఉంచి ఉన్నాడు. ఎందుకంటే క్రైస్తవ విశ్వాస జీవితము చాలా శ్రేష్టమైనది, చాలా సంతోషకరమైనది, అనేక మందికి అది ధైర్యమునిచ్చేది. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఇస్ నాట్ ఈజీ, ఇట్స్ వెరీ ప్రేషియస్. లోకములో ప్రజలు అనుకుంటున్నట్లు అన్నట్టు కాదు. క్రైస్తవ జీవితము చాలా గొప్పది. అనుభవించే వారికి తెలిసిద్ది ఆ క్రైస్తవ్యంలో, ఆ క్రీస్తులో, ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నటువంటి ఆ శక్తి. కనుక ఈరోజు మనము దేవుని యొక్క మాటలు వినుటకై మనల్ని మనము సిద్ధపరచుకుంటూ, మరి దేవుడిచ్చు సర్వాంగ కవచములో మూడవదిగా సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. సిద్ధ మనస్సు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే గమనించండి, సిద్ధ మనస్సు అనే మంచి మరి పరిస్థితులను మనము కలిగి ఉండాలి. షూస్, ద ఫీట్, పీస్ ఆఫ్ ఫీట్. మనము ధరించేటువంటి మరి పాదములకు ఈ యొక్క మరి రక్షకులు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. మొదటిగా, ఈ సిద్ధ మనసు గనక లేకపోతే చంచలమైన మనసు వచ్చింది. ఈ సిద్ధ మనసుని ఇంకొక మాటలో చెప్పాలంటే స్థిరమైన మనస్సు. స్థిరమైన మనస్సు అంటే
ఆ మాటకి ఈ మాటకి, ఆ స్థితికి ఈ స్థితికి ఆ మనసు ఏమాత్రము కూడా చలించదు. ఒకటే మనసు, అదే సిద్ధ మనస్సు అను మరి జోడు తొడుగుకొని నిలవబడుడి. మనలను నిలవబెట్టేది ఏమిటంటే ఆ మనస్సు, సిద్ధ మనస్సు. పరిశుద్ధ గ్రంథములో మరి మనము కొన్ని మనస్సులను చూడవచ్చు. ఈ మనస్సులన్నీ కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకెళ్తాయి. మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, అక్కడ ఒక వాక్య భాగాన్ని మీ నిమిత్తమై నేను చదివి వినిపించాలని ఆశిస్తూ ఉన్నాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28 వచనాన్ని చదువుతున్నాను. మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములకు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించెను. చూడండి, వారి మనస్సులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి గనుక దేవుడు వారిని ఏ మనసుకు అప్పగించాడంట? భ్రష్ట మనసుకు. ఎందుకు అప్పగించాడంటే చేయరాని కార్యములు. కానీ దేవుని వాక్యం ఏం చెప్పుచుందంటే, దేవుడిచ్చు సర్వాంగ కవచము వలన మనం ఏం పొందుతామంటే సిద్ధ మనస్సు పొందుతాం. సిద్ధ మనస్సు ఇది ఎప్పటికీ ఉప్పొంగదు, ఇది ఎప్పటికీ పడిపోదు, ఇది ఎప్పటికీ మార్పు చెందదు. ఒకటే మనస్సు, స్థిరమైన మనస్సు, సిద్ధ మనస్సు. ఇంకా మనం చూచినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం మరి 15వ వచనములో ఈ రీతిగా రాయబడుచు ఉన్నది. ప్రకటించువారు పంపబడని ఎడల ఇట్లు ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. వారి పాదములు సుందరమైనవి. ఈ సుందరమైనటువంటి పాదములు ప్రభువును ప్రకటించేయి, ప్రభువును స్థిరపరిచేయి, ప్రభువును బలపరిచేయి అని మనము గ్రహించాలి. ఎందుకంటే ఈ సిద్ధ మనస్సును జోడు మనము తొడుగుకున్నప్పుడు మనకు ఎలాంటి నొప్పి కలగదు, ఎలాంటి బాధ కలగదు, ఎలాంటి గాయము కలగదు. ఎందుకంటే ఈ జోడు మనలను మంచి మార్గములో నడిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అది ముళ్ళ ద్వారైనా, గాజు పెంకులున్నా, అక్కడ ఎలాంటి ప్రమాదమును కలిగించి ఉన్నా సరే, మనకున్నటువంటి ఈ సిద్ధ మనస్సు మనలను బలపరిచిద్దని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ సిద్ధ మనస్సు తమ మనస్సు ఇంకా పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే మరి దేవునికి చోటీయని మనస్సు, లేక ఒక దయ్యము వెళ్ళిపోయిన తర్వాత ఆ హృదయములో ఆ మనస్సులో గనక దేవుడు లేకపోతే మరి 7 అపవిత్రాత్మలు వచ్చి చేరతాయి. అందుకనే మనం ఎప్పుడు కూడా సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకోవాలి. ఇది దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం. ఇది ఎవరికి కనబడదు, ఇది ఎవరు చూడలేరు, కానీ మన జీవితంలో మనము దానిని అనుభవిస్తూ ఉంటాం. అలాగే 4వదిగా చూసినట్లయితే విశ్వాసమను డాలు. చూడండి, ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. అబ్బా, ఎంత మంచి మాట అండి. దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులమవుతాం. ఈరోజు దుష్టుడు మనపై ఎన్ని బాణాలు వేస్తున్నాడంటే అన్ని బాణాలు. ఏ బాణము కూడా మనల్ని ఏమి చెయ్యలేదు. కారణం ఏమిటంటే మనము విశ్వాసమును డాలు పట్టుకున్నాం. ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్.
విశ్వాసమను డాలు అగ్ని బాణాలను ఆర్పివేసిద్ది. సాతాను యొక్క కుతంత్రాలను అణిచివేసిద్ది. సాతాను యొక్క పన్నాగములను పటాపంచలు చేసిద్ది. కారణం ఏమిటంటే విశ్వాసమను డాలుకున్నటువంటి ఆ శక్తి నీలోనే నీవు కలిగి ఉండాలి. ఈరోజు అనేక మంది ప్రార్థనలకు వెళ్తున్నారు. అనేక మంది చర్చీలన్నీ పొద్దున్న సాయంత్రం తెగ పరుగులు తీస్తున్నారు. కానీ అగ్ని బాణాలకు బలైపోతున్నారు. సాతాను కలిగించేటువంటి శోధనల్లో మునిగిపోతున్నారు. సాతాను యొక్క శోధనలకు సతమతమైపోతున్నారు. కానీ విశ్వాసమనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి ఇస్సాకు, మరి విశ్వాసమును బట్టి యాకోబు. ఈ రీతిగా మనము బైబిల్ గ్రంథములో చూస్తున్నప్పుడు అనేక మంది విశ్వాసమును బట్టి ఎన్నో కార్యాలు చూచారు, ఎంతో శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించారు. ఈరోజు ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో విశ్వాసమను డాలును మనము కలిగి ఉన్నప్పుడు, విశ్వాసమను డాలును మనము ధరించినప్పుడు అది మనకు కావలసినటువంటి ఒక చక్కని జయమును అనుగ్రహించిద్ది. ఆ జయము చేత మనము ముందుకు సాగిపోతూ ఉంటాం. మరి ఈ డాలుతో పాటు ఈటె కూడా ఉంటుందండి. యూదులు ఎక్కడికి వెళుతున్నా కూడా వారి రెండిటిని కలిగి ఉంటారంట, ఈటె డాలు. పరిశుద్ధ గ్రంథములో ఈ పదం మరి 14 సార్లు వ్రాయబడి ఉంది. అంటే ఈటె డాలు ఈ రెండు కూడా యూదులు అనగా దేవుని బిడ్డలు, దేవుణ్ణి స్తుతించువారు, దేవుణ్ణి ఆరాధించువారు, దేవుని కొరకు మాత్రమే జీవిస్తున్నవారు ఈ డాలు అనే విశ్వాసమును కలిగి ఉండాలి. ఈ విశ్వాసము మనకు కావలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దయచేసిద్దని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాం. గమనించండి, ఈరోజు సిద్ధ మనసు లేనందున దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగిచ్చేశాడు. విశ్వాసము లేనందున వారు దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాలి అంటే, బలా మంచి నమ్మకమైన దాసుడా దాసురాలా అని మీరు అనిపించుకోవాలంటే, ఇదిగో సిద్ధ మనసు కలిగి ఉండండి. విశ్వాసమును డాలును చేతబట్టుకోండి. మీ జీవితంలో మీరు ఎక్కడికి వెళుతున్నా ఈ సిద్ధ మనసు, ఈ డాలు మనకు కావలసినటువంటి నెమ్మదిని, ఆశీర్వాదమును, జయమును కలిగిస్తాయి. అందుకే ఈ విశ్వాసము అనేటువంటిది క్రైస్తవులలో కనబడవలసినటువంటిది, ఒక ప్రత్యేకమైనటువంటిది. కనుక మీ జీవితంలో సిద్ధ మనసును, విశ్వాసమును డాలును చేత పట్టుకుని దేవుడిచ్చు సర్వాంగ కవచము చేత మీరు ఆశీర్వదించబడాలని, ఒక చక్కని అభివృద్ధికరమైన పరిస్థితులను మీ జీవితంలో మీరు చూడాలని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి అంటే ఈ లోకపరమైనది మాత్రమే కాదు, పరసంబంధమైన అభివృద్ధి మనము కలిగి ఉండాలి. ఆ పరసంబంధమైనటువంటి అభివృద్ధిలో శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన ఆరోగ్యం, శ్రేష్టమైనటువంటి రాబడిని మీరు కలిగి ఉండాలి అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు కలిగి ఉండాలి. ఆ దేవుడిచ్చు సర్వాంగ కవచములో సత్యమను దట్టి, నీతి అను మైమరుపు, సిద్ధ మనసను జోడి, విశ్వాసమను డాలు మనము చేతబట్టుకుని ప్రభువులో ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ.